కాబట్టి దయవుంచి మీరు ఇలాంటి బెదిరింపులు మేము ఎదురు లొంగం చేయండి. మీరు ఇచ్చిన హామీలనే చేయమని అడుగుతున్నాం, అంతే తప్ప దేనికి భయపడని తెలియజేస్తున్నాం. కర్నూలు నుంచి సోమశేఖర్ గారు కాల్ చేశారు. సోమశేఖర్ గారు, హలో. సోమశేఖర్ గారు, లైన్ కట్ అయినట్టుంది. చాలా మంది ఇప్పటికే ఉద్వేగాలకు లోనవుతూనే ఉన్నారు, తరతరాలుగా వాళ్ళకి జరుగుతున్న అన్యాయానికి. రీసెంట్ గా మనం చూసాం, కాకినాడకి చెందిన చీకట్ల వెంకటరమణమూర్తి అనే ఒక వ్యక్తి కాపుల్ని బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ చేర్చట్లేదు అనే ఒక బాధతో సూసైడ్ కూడా చేసుకున్నాడు. సో ఇలా ఉద్వేగాలకు లోనయ్యే కాపు యువతకు మీరేం చెప్పదలుచుకున్నారు? అదేనండి, నేను దాని గురించి వచ్చింది ఇప్పుడు మాట్లాడడానికి. నేను నిన్నవరకు కాకినాడలో ఉన్నా, నేను అక్కడ ఉన్నప్పుడు ఈ సంఘటన జరగల. దాని గురించి ఈరోజు నేను లైవ్లోకి వచ్చి ఉన్నదన్నట్టుగా ప్రజలకు తెలియజెప్పాలి. నేనెందుకు చేస్తున్నాను, ఒక మీడియా సంస్థ పెట్టి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అందరిలాగా నేను ఏదో పనులు చేయించుకుంటాను, ఎవడి కాళ్ళలో పట్టుకొని దాక్కుంటాను, ప్రజల ముందు రాకుండాను, ఉన్నదన్నట్టు చెప్పకుండా ఇష్టమైన వాడి గురించి చెప్పుకుంటా, ఇష్టమైన గురించి చెప్పడం కూడా ఆ టైప్ కాదు నేను. అది చెప్పడానికే ప్రజల ముందుకు వచ్చా. ఈరోజు నేను లైవ్లోకి వచ్చాను. ఈరోజు అతను చనిపోయాడంటే ఏంటి పరిస్థితి చెప్పండి? సూసైడ్ నోట్ రాసి, అది కూడా ఇంట్లోనో లేదా చెరువులోనో బావిలోనో దిగి సావలా. సాయంత్రం 4 గంటల వరకు చూశాడంట అతను. ఏంటి ఇంత పెద్ద ఉద్యమం చేశాం, ఏమైనా మన న్యాయం జరుగుద్దా అని చూస్తే న్యాయం జరగకపోగా చివరిగా అతను పాప ఒక బాధాకర అంశం ఏంటంటే, అతను సూసైడ్ నోట్లో రాసింది, మా గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు, ఇంత పెద్ద ఉద్యమం చేశాము, దీన్ని కూడా డైల్యూట్ చేసే పని చేస్తున్నారు, ఇక ఇలాంటి వాళ్ళు దొరకరు, ముద్రగడ లాంటి వాళ్ళు లేకపోతే ఎంఎస్ఆర్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి మీడియాను సపోర్ట్ జీవితంలో దొరకదేమో. చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఆయన రాసే లెటర్ ఉంది మన దగ్గర. పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతారని ఎదురు చూశాయంట పాపం. ఆయన కూడా క్లారిటీగా చెప్పలేదు. కాబట్టి ఇదేమవుతుందో అనే భయంతో నేను చనిపోతున్నాను అని ఒక సూసైడ్ని, ఒక ప్రాణం పోయిందంటే నిండు ప్రాణం. ఆలోచించండి. అంటే మానసికంగా వాళ్ళు ఈ పడే ఫీలింగ్ వస్తుందేమో. ఇందాక ఒక అమ్మాయి అడిగింది, సార్ వస్తుందా, రిజర్వేషన్లు వస్తాయా, ఇంత పెద్ద ఉద్యమం చేశారు, ఇప్పటికీ డౌటే. కాబట్టి అతను చనిపోయాడు నన్ను. కాబట్టి దయవుంచి మీరు మానసికంగా మాత్రం మీరు బాధపడద్దు. మేము దీన్ని సపోర్ట్గా ఉన్న మా ఛానల్ చివరి వరకు పోరాడతాం. అవసరమైతే మేము ఒకళ్ళని చచ్చిపోతాం, కానీ మీరెవరు చచ్చిపోవడానికి లేదు. మీరు యువకులు, మీరందరూ కూడా భావితరాల భవిష్యత్తు కోసం మీరు ఉండాలి. ఈ సమాజాన్ని మీరు మార్చాలి. ఒక మంచి ఉద్దేశంతో మీరు నడవాలి. కాబట్టి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎవరు కూడా బలిదానం చేసుకోవద్దు. అవసరమైతే కేసులు పెట్టించుకోండి, మనం తిరుగుదాం. నేను కూడా చివరి వరకు మీతో ఉంటా. ముద్రగడ పద్మనాభం గారు తెగించాడు. తన భార్య, పిల్లల్ని, మనవరాలు సైతం ఎత్తుకొని ఆయన రైలు పట్టాల మీదకి వెళ్ళాడంటే నిన్న చూడండి. ఇది ఆయనకి ఏం పని చెప్పండి? ఒక మాజీ మంత్రి, ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ఒక మంత్రిగా ఉన్నవాడు. ఆయనకేం అవసరం అండి ఈ రోజున? అంటే ఏంటంటే ఇంతమంది ఈ జాతి ఇట్లా అయిపోతుంది, మనం చచ్చిపోయేలోపు ఏదో ఒకటి చేయాలి అన్న తపన ఆయనలో కనపడింది నాకు. అందుకే నేను మంచోడు దొరికాడరా కాబట్టి నేను ఆయన సపోర్ట్ చేయాలని వెళ్ళాను. దయవుంచి ఎవరు కూడా బలిదానాలు, ఆత్మహత్యలు లేదా ఇంకో ఈ రకంగా హింసలు ప్రేరేపించడం దయవుంచి చేయొద్దు. కాబట్టి మనది హింసా మార్గం కాదు. అందులో ఈ కాపు కులం అంటే ఏంటంటే కాపు కాసి అందరికీ రక్షణ ఇచ్చే జాతి. సో ఎవరిని కూడా మనం ఒక్క మాట అనకూడదు, తిట్టకూడదు, ఏ కులాన్ని కూడా తిట్టకూడదు. హక్కుల కోసం పోరాడండి, అందరూ మనతో వస్తారు. అది కాబట్టి మీరు ఈ రకంగా బలిదానాలు మాత్రం చేసుకోవద్దని యువతకు ముఖ్యంగా పిలిపిస్తున్నాను. ఓకే.